నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక అంతర్జాతీయ రాజకీయం ఒక్కసారిగా మరో మలుపు తిరిగింది. ఇన్నాళ్లుగా వెస్ట్ ఏషియాలో ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల చుట్టూ తిరిగిన ప్రపంచ దృష్టి ఇప్పుడు మళ్లీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వైపు మళ్లుతోంది. ఇరాన్ సంక్షోభం ముగిసింది, ఇక నా పూర్తి ఫోకస్ ఉక్రెయిన్ యుద్ధంపైనే అన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన సంకేతాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఫ్రాన్స్ లో జరిగిన G7 కూటమి దేశాల సమావేశంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి. మిడిల్ ఈస్ట్ లో టెన్షన్ తగ్గుముఖం పట్టిన వెంటనే అమెరికా మరియు యూరోప్ దేశాలు మళ్లీ ఉక్రెయిన్ ఫైల్స్ ను ముందుకు తీసుకొస్తున్నాయి. యుద్ధాన్ని ముగించడమే కాదు, రష్యాపై మరింత కఠినమైన ఆంక్షలు విధించేందుకు కూడా ట్రంప్ సిద్ధమవుతున్నారనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత ప్రపంచ దేశాల దృష్టి మొత్తం మిడిల్ ఈస్ట్ పైనే పడింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్, ఆయిల్ మార్కెట్లు, గల్ఫ్ టెన్షన్స్, అమెరికా సైనిక చర్యలు ఇవే అంతర్జాతీయ వార్తల్లో ప్రధానంగా మారాయి. దాంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొంతకాలం గ్లోబల్ చర్చల్లో వెనక్కి వెళ్లిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. వెస్ట్ ఏషియాలో ఉద్రిక్తతలు కొంత తగ్గుతున్నాయి. హర్మూజ్ మార్గం ద్వారా చమురు రవాణా మళ్లీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ సరఫరా పెరిగితే ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు కొంత స్థిరపడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ట్రంప్ కొత్త వ్యూహం ముందుకు వస్తోంది. గల్ఫ్ ఆయిల్ అందుబాటులోకి వస్తే రష్యా ఆయిల్ పై మరింత కఠినమైన ఆంక్షలు విధించవచ్చని అమెరికా భావిస్తోంది. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో ప్రత్యామ్నాయ చమురు సరఫరా ఉంటే రష్యా నుంచి చమురు కొనాల్సిన అవసరం కొన్ని దేశాలకు తగ్గుతుంది. ఇదే అవకాశాన్ని ఉపయోగించి రష్యా ఆదాయ మార్గాలను కట్టడి చేయాలనే ఆలోచన ట్రంప్ వ్యూహంలో కనిపిస్తోంది. G7 సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా పాల్గొన్నారు. ఈ వేదికపై ట్రంప్ మరియు జెలెన్స్కీ మధ్య ప్రత్యేక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ చర్చల తర్వాత ట్రంప్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రంప్ ప్రధానంగా ఒక అంశంపై దృష్టి పెట్టారు. యుద్ధం వల్ల ప్రతి నెల వేలాది మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి రక్తపాతం చాలా అరుదుగా కనిపించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ యుద్ధాన్ని ముగించడం తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇది కేవలం మానవతా వ్యాఖ్య కాదు, దీనిలో ఒక రాజకీయ వ్యూహం కూడా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరి 24న పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. అప్పటి నుంచి యుద్ధం సంవత్సరాల తరబడి కొనసాగుతూనే ఉంది. మొదట కొన్ని రోజుల్లో ముగుస్తుందని చాలా మంది భావించిన ఈ యుద్ధం అమెరికా మరియు యూరోప్ దేశాల సైనిక ఆర్థిక సహాయంతో దీర్ఘకాలిక ఘర్షణగా మారింది. ఈ యుద్ధంలో లక్షలాది మంది సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం జరిగింది. ఉక్రెయిన్ నగరాలు ధ్వంసమయ్యాయి. రష్యా కూడా భారీ సైనిక ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కానీ యుద్ధం ఆగలేదు. ఇప్పటి వరకు అమెరికా మరియు దాని మిత్ర దేశాలు రష్యాపై రికార్డు స్థాయి ఆంక్షలు విధించాయి. రష్యా బ్యాంకులను స్విఫ్ట్ అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ నుంచి తొలగించారు. రష్యా చమురు, గ్యాస్ దిగుమతులపై పరిమితులు పెట్టారు. యూరోప్ దేశాలు రష్యా ఆయిల్ పై $60 ప్రైస్ క్యాప్ విధించాయి. రష్యా నుంచి బంగారం, సీఫుడ్, ఓడ్కా వంటి ఉత్పత్తులపై కూడా టారిఫ్లు, నిషేధాలు అమలు చేశారు. అంతేకాదు రష్యాకు అత్యాధునిక టెక్నాలజీ, మైక్రోచిప్స్, సైనిక ఉపయోగం కలిగిన పరికరాలు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చింది. రష్యా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కూలిపోలేదు. ఎందుకంటే చైనా, భారత్ వంటి దేశాలు రష్యా చమురును కొనడం కొనసాగించాయి. తక్కువ ధరలకు రష్యా ఆయిల్ కొనుగోలు చేసిన దేశాల వల్ల మాస్కోకు ఒక స్థాయి ఆదాయం కొనసాగింది. దాంతో పాశ్చాత్య దేశాలు అనుకున్నంత వేగంగా రష్యా ఆర్థికంగా కుప్పకూలలేదు. అందుకే ఇప్పుడు ట్రంప్ రెండో దశ ఒత్తిడిని సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. రష్యా ఆదాయానికి ప్రధాన మూలం చమురు ఆదాయాన్ని కట్టడి చేస్తే పుతిన్ యుద్ధ యంత్రాంగంపై ఒత్తిడి పెరుగుతుంది. రష్యా రక్షణ ఖర్చులు, సైనిక ఉత్పత్తి, యుద్ధ లాజిస్టిక్స్ ఇవన్నీ చమురు ఆదాయంతోనే బలపడుతున్నాయి. కాబట్టి రష్యా ఆయిల్ ను టార్గెట్ చేయడం అంటే నేరుగా యుద్ధ ఆర్థిక వ్యవస్థను టార్గెట్ చేయడమే. ఇది ట్రంప్ కు కొత్త వ్యూహం కాదు. తన తొలి అధ్యక్ష పదవీ కాలంలోనే ట్రంప్ రష్యా సంస్థలు, వ్యాపారవేత్తలు, అధికారులపై ఆంక్షలు విధించారు. రష్యన్ స్టీల్, అల్యూమినియంపై అదనపు సుంకాలు వేశారు. స్క్రిపాల్ విషప్రయోగ ఘటన తర్వాత రష్యా దౌత్యవేత్తలను అమెరికా నుంచి బహిష్కరించారు. నార్డ్ స్ట్రీమ్ గ్యాస్ ప్రాజెక్ట్ పైన అమెరికా తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ట్రంప్ రష్యా చమురు కొనుగోళ్లను లక్ష్యంగా చేసుకుని కఠిన ఆర్థిక చర్యలకు సంకేతాలిస్తున్నారు. ఇక్కడే G7 సమావేశం ప్రాధాన్యం పెరుగుతోంది. ఎందుకంటే రష్యాపై అమెరికా ఒక్కదానిగా ఒత్తిడి తీసుకొస్తే దాని ప్రభావం మరింత కావచ్చు. కానీ G7 దేశాలన్నీ కలిసి ఒక సమన్వయ వ్యూహంతో ముందుకు వస్తే రష్యా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి మరింత పెరుగుతుంది. యూరోప్ దేశాలకు కూడా ఇది కీలకమైన దశ. ఉక్రెయిన్ యుద్ధం
యుద్ధం యూరప్ భద్రతా వ్యవస్థను పూర్తిగా మార్చేసింది. నాటో మరింత బలపడింది. తూర్పు యూరప్ దేశాలు రష్యా ప్రమాదాన్ని మరింత తీవ్రంగా తీసుకుంటున్నాయి. ఉక్రెయిన్కు ఆయుధాలు, ఆర్థిక సహాయం అందించడం యూరప్కు దీర్ఘకాలిక బాధ్యతగా మారింది. కానీ ప్రజల్లో అలసట కూడా పెరుగుతోంది. ఎంతకాలం యుద్ధం కొనసాగాలి, ఎంతకాలం ఆర్థిక సహాయం ఇవ్వాలి, ఎంతకాలం ఆయుధాలు పంపాలి అనే ప్రశ్నలు పాశ్చాత్య దేశాల్లో కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ యుద్ధాన్ని ముగించాలంటే రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచాల్సిందే అన్న వ్యూహాన్ని ముందుకు తెస్తున్నారు. అయితే ఇది సులభమైన మార్గం కాదు. రష్యా ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుక్కుంది. చైనా పెద్ద కొనుగోలుదారుగా ఉంది. భారత్ తన ఇంధన భద్రత కోసం తక్కువ ధరల రష్యా చమురును ఉపయోగించింది. మధ్య ఆసియా, ఆఫ్రికా, షాడో ప్లీట్, మూడో దేశాల ద్వారా ఆయిల్ ట్రేడ్ కొనసాగించే మార్గాలు రష్యా ఉపయోగిస్తోంది. అంటే కొత్త ఆంక్షలు రావచ్చు, కానీ అవి ఎంతవరకు అమలవుతాయి, ఎంతవరకు రష్యా ఆదాయాన్ని తగ్గిస్తాయి, ఎంతవరకు యుద్ధాన్ని ముగించగలవు అన్నది ఇంకా స్పష్టంగా లేదు. ఇక ఈ వ్యూహంలో భారత్కు కూడా ఒక సున్నితమైన స్థానం ఉంది. భారత్ ఒకవైపు అమెరికా, యూరోప్తో వ్యూహాత్మక సంబంధాలు కొనసాగిస్తోంది. మరోవైపు తన ఇంధన భద్రత కోసం రష్యా నుంచి చమురు కొనుగోలు చేసింది. భారత్ ఎప్పటి నుంచో ఒకే వాదన చెబుతోంది. మాకు చౌకగా, స్థిరంగా ఇంధనం కావాలి. ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగితే దాని ప్రభావం మా ప్రజలపై పడుతుంది. అందుకే భారత్ తన జాతీయ ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఇప్పుడు ట్రంప్ రష్యా ఆయిల్ పై కొత్త ఒత్తిడి తెస్తే భారత్ ఎలా స్పందిస్తుంది? అమెరికా భారత్ పై పరోక్ష ఒత్తిడి పెంచుతుందా, లేక భారత్ కు మినహాయింపులు ఇస్తుందా? ఇది కూడా రాబోయే నెలలో గమనించాల్సిన అంశం. మొత్తంగా చూస్తే ఇరాన్ చుట్టూ తిరిగిన గ్లోబల్ రాజకీయాలు ఇప్పుడు మళ్లీ రష్యా, ఉక్రెయిన్ వైపు మళ్లుతున్నాయి. ట్రంప్ ఒక స్పష్టమైన సిగ్నల్ ఇచ్చారు. మిడిల్ ఈస్ట్ చాప్టర్ తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ఉక్రెయిన్ ఫైల్ మళ్లీ టేబుల్ పైకి వచ్చింది. రష్యా ఆదాయ మార్గాలను బ్లాక్ చేసి పుతిన్ ను చర్చల టేబుల్ కు తీసుకురావాలనే ప్రయత్నం కనిపిస్తోంది. కానీ ప్రశ్నలు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. రష్యాపై కొత్త ఆంక్షలు నిజంగా వర్కౌట్ అవుతాయా? గల్ఫ్ ఆయిల్ సరఫరా పెరగటం వల్ల రష్యా ఆయిల్ పై ఆధారపడే దేశాలు తగ్గుతాయా? పుతిన్ ఆర్థిక ఒత్తిడికి లొంగి చర్చలకు వస్తారా? లేక రష్యా మరింత కఠినంగా యుద్ధాన్ని కొనసాగిస్తుందా? అమెరికా, యూరోప్, ఉక్రెయిన్ వ్యూహం ఒకే దిశలో కొనసాగుతుందా? మరియు ఈ కొత్త ఆంక్షల యుగంలో భారత్ తన సమతుల్య విదేశాంగాన్ని ఎలా నిర్వహిస్తుంది? ఇవే ఇప్పుడు ప్రపంచం గమనిస్తున్న పెద్ద ప్రశ్నలు. మొత్తానికి ట్రంప్ మాటల్లో కనిపిస్తున్న సంకేతం ఒక్కటే. ఇరాన్ తర్వాత ఇప్పుడు రష్యా, మిడిల్ ఈస్ట్ తర్వాత ఇప్పుడు ఉక్రెయిన్. చమురు మార్కెట్ స్థిరపడిన వెంటనే రష్యా ఆర్థిక వ్యవస్థపై కొత్త ఒత్తిడి. ఇది ట్రంప్ వ్యూహం. మరి ఈ వ్యూహం ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్ వేస్తుందా, లేక ప్రపంచాన్ని మరోసారి ఆర్థిక యుద్ధంలోకి నెడుతుందా? రాబోయే రోజులు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పబోతున్నాయి.